శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. వైసీపీ జిల్లా కోశాధికారి తులసి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. గతంలో అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించారు. శివరామకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత అనపర్తి టికెట్ వివాదాస్పదంగా మారడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. పురంధేశ్వరి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి విజయం కోసమే బీజేపీలో చేరినట్లు నల్లమల్లి చెప్పారు. ఈరోజు శుభదినం ఎందుకంటే మనందరం కూడా సమాజానికి సేవ చేసినటువంటి ఒక మంచి అభ్యర్థికి లోకల్గా ఉండి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ సమస్యలు తెలుసుకున్నటువంటి అభ్యర్థికి రానున్న రోజుల్లో ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని దశ దిశ నిర్దేశం చేసినటువంటి అందుకే ఈ రోజు శుభదినమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనందరం ఒక్కసారి ఒక్క 2 నిమిషాలు పాత విషయాలు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనందరం కూడా వైసీపీ జెండాలు మోసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి శాంతి గెలుపుకి మనందరం ఆర్నేసులు కృషి చేసినటువంటి వాళ్ళమే. మనం ఎలా టీడీపీ ప్రభుత్వం వస్తుంది, దానికి మార్పలేదు. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తుంది. మనం గెలిస్తే గెలుపుతాము, నేను మనం గెలుచుకుంటాము. మన సమస్యలు కాకుండా పెట్టి చట్టసభలో మన గలాన్ని నిలబెట్టామా? ఇక్కడ ఉన్నాయి ఎమ్మెల్యే లాగా శివజీవిలో కూర్చొని సమస్యలు వినిపించినంట పాతపడ్డ సమస్యల్ని గాలి కొనే సిద్ధాంతం మాత్రం మనం చేయకూడదు. మీ అందరికీ తెలుసు, నేను కొద్దిరోజు సీఎంగా పనిచేశాను. ఏమి పనిచేసా చెప్పండి. ఒక కార్మికుడిగా పనిచేసి బలమైన యాజమాన్యం కదా కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని నేను. ఆయన ఎన్ని పోరాటాలు చేశారు నాకు తెలుసు, మీ అందరికీ తెలిసినాక. ఇక్కడ ఉన్న పుత్తూరు సమస్య 24 గంటలు పోరాటమే. ఆయన ఏ పొందని లాయర్ పట్టాలు తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి సమస్య మీద పోరాటం ఆయన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా చేస్తున్నారు. అయితే అలాంటి వ్యక్తులు 8 రోజులు నిరాహార తెచ్చేశాను. సీఎంలో ఉన్న వ్యక్తుల ఎంతకాలంతో ఉంటాం. ధర్మరాజు ధర్మరాజు